పవన్ కళ్యాణ్ గారి ఫేమ్తో సౌత్పై బీజేపీ ఏమైనా ఫోకస్ పెడుతుందా? తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు మనం చేసిన దానికి ఓ ప్రకంపనలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశాలు. స్టాలిన్ వర్సెస్ సేనాని, ఇది టైటిల్. అంటే ఇంక అది ఆయన ఎప్పుడైతే మీరు సనాతన ధర్మం అన్నారో, స్టాలిన్ ఏమో దాని మీద పూర్తి భిన్నంగా మాట్లాడారు. అసలు మొదలుపెట్టిందే స్టాలిన్. దాని మీద సుప్రీంకోర్టు దాకా కూడా కేసు వేశారు, అది అక్కడ నడుస్తూ ఉంది. కానీ ఎవరైనా నేను ఒకటే అన్నాను, సనాతన మనుధర్మమా సామాజిక సమధర్మమా? ఇక్కడ రెండే ప్రశ్నలు, సమధర్మమా మనుధర్మమా సనాతన ధర్మమా? రాజ్యాంగ ధర్మం అండి ఇక్కడ. రాజ్యాంగ ధర్మం తప్ప వేరే ధర్మాలు ఉండే అవకాశం ఏమీ లేదు. ఇంట్లో ఉండొచ్చు, ఓ సినిమాకి స్క్రిప్ట్ ఉన్నట్టే ఒక వ్యక్తి జీవితానికి ఒకటి ఉండొచ్చు. కానీ ఇక్కడ సమాజం మొత్తం మీద సనాతన ధర్మం పెట్టాలి, చట్టం చేయాలి, కేంద్రం కాపాడాలి అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారి భావన అయితే అది నిలబడదు. ఎందుకు వర్మ, సనాతన దళ్ అనేవాళ్ళు వారణాసిలో ఆయన ఎవరు షిర్డీ సాయిబాబా విగ్రహాలు తొలగిస్తున్నారు. సనాతన దళకు సాయిబాబా విగ్రహాలు తొలగింపుకి ఏమైనా సంబంధం అండి? అసలు నాకు అర్థం కాదు. మరి వాళ్ళ పేరు కూడా సనాతనే కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు ఏదైనా వివరణ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకని అసలు వాళ్ళు మన దేవుడు కాదు, మీరెవరండి చెప్పడానికి? ఈ దేశంలో షిర్డీ వెళ్ళేవాళ్ళందరూ హిందువులు కదండి చాలామంది. అవును. ఎందుకండి మాటికి మనుషుల మధ్య పెట్టింది చాలా, దేవుళ్ళ మధ్య కూడా గొడవలు ఎందుకండి? షిర్డీ సాయిబాబాని నమ్మి పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు. షిర్డీ సాయినాథ్ అని పాటలు ఇవన్నీ. ఒక ఆయన నిన్న ఎక్కడో టీవీ చర్చలో చెప్తున్నాడు, ఏది భగవద్గీత లాగా ఆయన మీద రాశారు, శ్లోకం లాగా రాశారు. రాస్తామండి, నాకు వర్మ ఇష్టమైతే నేను వర్మ మీద రాస్తాను. కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం అని వాళ్ళు కరుణామయంలో రాసుకున్నారు. ప్రజలు చూడలేదా? అది ఇట్లా ఉంటుంది, శ్లోకంలాగా ఉంటుంది అది రాసిన తీరు. పరిశుద్ధుని రక్తాభిషేకంతో అవని తరించి ముద్దాడింది అని రాసుకుంటే ఏంటి అభ్యంతరం? దేవుణ్ణి ఎవరికి తోచినట్టు వాళ్ళు. నేను చెప్తుంది షిర్డీ సాయిబాబా, ద్వారకామయ్యి, పదే ఈ చర్చ ఎందుకు? ఆయన మంచి మాట చెప్పాడు. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, సనాతన ధర్మ చర్చ మొదలైన తర్వాత వచ్చినది వారణాసి. రెండోది యోగి నరసింహానంద్ అని ఆయన ఘజియాబాద్లో ఉంటాడు. అవును. ఈ పెద్ద మనిషి మీరు దిష్టి బొమ్మలు ఇవన్నీగా తగలబెట్టేది, ఇదిగో పలానా వాడి ప్రాఫిట్ ఉన్నాడు తగలబెట్టాడు అని ఆయన అన్నాడు. ఆఖరికి యోగి ఆదిత్యనాథ్ గారే భరించలేకపోయారు. ఇంకా యోగి ఆదిత్యనాథే భరించలేదంటే మతతత్వం ఎక్కడికి పోయిందో మీరు చూడండి. ఆయన మీద కేసు పెట్టారు. అండ్ ఐ గో టు గోవా. మతాలు అన్నప్పుడంతా బీజేపీ వాళ్ళు చెప్పేది గోవా చూడండి క్రైస్తవ ప్రధానమైన రాష్ట్రం ఎంత బాగుందని. కానీ అక్కడ ఆర్ఎస్ఎస్ మాజీ సంచాలక్, రాష్ట్ర సంచాలక్ సుభాష్ వెంగ్లీకర్ ఆయన పేరు. అక్కడ సెయింట్ జేవియర్ అని ఒక ఆయన ఉన్నాడు. జేవియర్ అని ఆయన చాలా రెవర్డ్, గౌరవించే వ్యక్తి. ఈయనను 16వ శతాబ్దిలోనే అక్కడ ఆయన గొప్ప ప్రజాసేవకుడని ఆయన గుర్తించారు. ఆయన చనిపోయాక కూడా ఆ రోజున్న టెక్నాలజీతోనే ఆయన మృతదేహాన్ని కూడా భద్రపరచుకొని ఆయన పూజించుకుంటూ ఉన్నారు. ఈ బెంగ్లీకర్ గారు బయలుదేరి ఆయనకు డిఎన్ఏ పరీక్ష చేయాలి, అసలు ఎవరైనా ఆయన ఏం రక్షకుడు కాదు అది ఇది అన్నాడు. గోవాలో అది భగ్గుమంది. ఇప్పుడు ఆయన అబ్స్కాండింగ్, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు అబ్స్కాండింగ్. ఈ అబ్స్కాండ్ అవుతుంటే ఆయన మీద కేసు పెట్టారు. ఏది మతాల మధ్య. మీరు ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధినేత మీద ప్రమోద్ రావంత్ అక్కడ ఆయన ముఖ్యమంత్రి. బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మాజీ నాయకుడి మీద కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సనాతన ధర్మము మతాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు అవి ఎక్కడెక్కడికి దారి తీస్తున్నాయి అంటే మొదటే ఇలా ఉంది, ఇంక తర్వాత ఇంకెలా ఉంటుందో మనం చెప్పగలిగిన పని లేదు. కాబట్టి మనం రాజ్యాంగం ప్రకారం వెళ్దాం. ఎవరి మతాలు వాళ్ళవి, ఎవరి లౌకిక తత్వం అనేది మనదో పద్ధతి. దీన్ని ఉదయనిధి స్టాలినో లేదా ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ డైలీ టాపిక్ ఇది. అవును, డైలీ టాపిక్. ప్రకాష్ రాజ్ ఎందుకు కావాలని తగాదాలు పెట్టుకుంటున్నాడు? తగాదా ఏముందండి? మీరు ఒకటి చెప్పినప్పుడు అది నచ్చని వాళ్ళు అది సరికాదంటారు. దానికి అభ్యంతరం ఉంది. ప్రకాష్ రాజుకు హక్కు లేనట్టు మీరు ఎలా మాట్లాడతారు? ప్రకాష్ రాజ్ మా సినిమాకు ₹1 కోటి నష్టం చేశాడని వినోద్ కుమార్ అని ఆయన కేసు వేసాడు అని
ట్వీట్లు పెట్టాడు ఒక ప్రొడ్యూసర్. కేసు వేయండి ఆయన మీద, అవును. నష్టపరిహారం నోటీస్ ఇవ్వండి. దానికి సనాతన ధర్మం డిబేట్కి ఏంటి సంబంధం? కాబట్టి ఎక్కడికెక్కడికో తీసిపోతున్నారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, తిరుపతి నెమ్మదిగా అవును. ప్రశాంతం అవుతూ ఉంది. మనం ఈ సమస్యను ఎక్కడో చోట ముగించాలి తప్ప ఈ సనాతన వర్సెస్ అధునాతన అని ఒక చర్చ కృత్రిమంగా పెడితే ఏదో సామెత చెప్తారు. తమిళనాడులో అంటే ఆంధ్రప్రదేశ్లోనే దీన్ని మనం అనేక విమర్శలు వస్తే ఇక్కడ దిద్దుకోకపోగా దీన్ని ఉపయోగించి తమిళనాడులో గెలుస్తామని అన్నా డిఎంకే అని పొగుడుతున్నాడు ఆయన. 53 ఏళ్ళు అయిందంటే అన్నా డిఎంకే పెట్టి, అందుకని ఎంజి రామచంద్రను పొగుడుతూ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టిన తప్పేం లేదు. ఈయన కూడా యాక్టర్, పాలిటీషియను, యాక్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టరు. కానీ అన్నా డిఎంకేకే ఠికానా లేదు అక్కడ. పళనిస్వామి, పన్నీరు సెల్వం, శశికళ, ఇంకొక ఆయన వీళ్ళంతా కీచులు ఆడుకుంటున్నారు. కాబట్టి బీజేపీకి ఠికానా లేదు. ఒకటైతే చెప్పొచ్చు ఫైనల్గా, బీజేపీ వాళ్ళు రజనీకాంత్ కోసం ట్రై చేశారు చాలా రోజులు. ఆయన ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అన్నాడు, కానీ 100 సార్లు చెప్పినా ఒక్క అడుగు కూడా వేయలేదు రజనీకాంత్. చిరంజీవి గారిని కూడా వాళ్ళు కన్నేశారు. అమిత్ షా స్వయంగా చిరంజీవి గారిని రమ్మని పిలిచారు. భీమవరంలోనే పిలిస్తే చిరంజీవి గారు వద్దు సార్, నేను రాలేను, మంచిగా ఉంటానని చెప్పారు. ఇదిగో తమ్ముడు ఉన్నాడు అని కూడా అన్నాడు. మనకు లోపల మనకు తెలియదు, కానీ అంటే రజనీకాంత్ కోసం ట్రై చేశారు, చిరంజీవి కోసం ట్రై చేశారు. ఆ తర్వాత నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ కోసం కూడా ట్రై చేశారు. జూనియర్ ఎన్టీఆర్ను ఇక్కడ ఆ హోటల్ పార్క్ హైత్ హోటల్లో అమిత్ షా కలుసుకున్నాం. మీకు గుర్తుంది కదా, ఆర్ఎస్ఎస్ మీద విజయేంద్ర ప్రసాద్ రాసిన కథకు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఉంటాడని ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇవన్నీ 1 by 1 విఫలమైన తర్వాత ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఉపయోగించుకుందామని అనుకుంటుండొచ్చు. కాబట్టి అయితే బీజేపీకే ఠికానా లేదు తమిళనాడులో. ముందు వస్తుందా? కర్ణాటకలో కూడా ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ తీసుకుపోలేదండి ఆ పార్టీ వాళ్ళు చెప్పినా కానీ. కర్ణాటక నిజానికి ఎక్కువ దగ్గర. మరి సౌత్ ఇండియాలో పవన్ కనుక ఈ కార్డు తీసుకుంటే, సౌత్ ఇండియాలో అయితే ఇది పనిచేయదు అంతవరకు ఖచ్చితంగా. ఆయన అభిమానించే వాళ్ళు కూడా సామాజిక కోణంలో అభిమానిస్తున్నారు. ఎంతసేపు పై ఆకులైనా మాకు రావట్లేదు అని సనాతనత్వం తీసుకొని వచ్చి ఇంకా చాలా దీన్ని ఇంకా పెంచుతాము, ఈ అసమానతలు ఇంకా పెంచుతామంటే బహుశా అభిమానులు కూడా ఒప్పుకునే పరిస్థితి ఏమీ ఉండదు. సో తమిళనాడుకి పోనీ క్యాంపెయిన్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి? నేను చెప్తున్నా అదే, అంటే కర్ణాటకలో వాళ్ళు తెలంగాణలో అయినా వస్తుందా తెలీదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ వచ్చిన మరుక్షణం అంతకుముందు ఆయన చేసిన ప్రకటనలు అవి ఇవి తీసుకొచ్చే అవకాశం ఉంది. 1-2 సార్లు బండి సంజయ్ లాంటి వాళ్ళు మాకేం లేదు, మాకేం ఉండదని చెప్పున్నారు. నేను చెప్తుంది వాస్తవం, జరిగింది చెప్తున్నా. రేపు పొద్దున మార్చుకొని ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో చంద్రబాబు నాయుడు తీగల కృష్ణారెడ్డిని చేర్చుకున్నాడు, మల్లారెడ్డిని చేర్చుకుంటున్నాడు. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ఇక్కడ పునఃప్రవేశం, పునర్విజృంభణ, పునర్వైభవం ఇవన్నీ అంటున్నారు కదా. మరి అలా జరిగినప్పుడు తెలంగాణలో ఎన్డీఏని మళ్ళీ ఏమైనా తీసుకొస్తారా? తీసుకొస్తే పవన్ కళ్యాణ్ కొంత ప్రచారానికి దానికి ఉపయోగపడవచ్చు. కానీ ఏం చేసినా అది ఒక సెక్యులర్ అండ్ డెమోక్రాటిక్ ప్రజాస్వామిక కోణంలో జరగాల్సిందే. కానీ ఈ సనాతనమైనటువంటి విజృంభణను మటుకు ఈ రాష్ట్రాలు అంతగా ఆమోదించవు. డిఎంకే వాళ్ళు తీవ్రంగానే మాట్లాడుతున్నారు. తమిళనాడులో పవన్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ అన్నది చెప్పాడు ఆయన, ఎవరు, ప్రకాష్ రాజు. ఒక ఆయనేమో సమాన ధర్మం అంటుంటే ఇంకొక ఆయన సనాతన ధర్మం అంటున్నాడు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అన్నారు. ఇవన్నీ ఏమో కానీ మీరు చూసారా ఈరోజు వార్త? ఇంకేదైనా లోకేష్కి కూడా ప్రమోషన్ ఇవ్వాల్సిందే అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. ఓకే, 3 దక్షిణాది రాష్ట్రాల్లో వారసులే ఉప ముఖ్యమంత్రులుగా ఉంటే ఇక్కడ ఒక లోకేష్ బాబు మటుకు అన్నీ ఆయనే చేస్తున్నాడు. ఆయన రెడ్ బుక్ ప్రకారమే అంతా జరుగుతుంది. కానీ ఆయన మటుకు ఉప ముఖ్యమంత్రి పదవి లేకపోవటం మరి ఎక్కడ ఖాళీ ఉంది సార్? ఉప ముఖ్యమంత్రి ఖాళీ లేదుగా. ఏది ఖాళీ అంటే ఇంకొక అదే చర్చ అదే. కాబట్టి కనీసం ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న చేద్దాం, కేటీఆర్ను చేసినట్టుగా ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ని చేస్తే అంటే ఆయన స్టేటస్ పెంచాలి.
లోకీలో చేసుకుంటూ రెడ్ బుక్ ఒకటే చాలదు, కొంచెం వేరే బుక్ కూడా ఏదైనా ఒకటి అదనంగా ఆయనకి ఇవ్వాలి. లేకపోతే ఫోకస్ పవన్ కళ్యాణ్, మొత్తం పవన్ కళ్యాణ్ మీద ఫోకస్, ప్రొఫైల్ అంతా అట్లా అయిపోతుంటే లోకేష్కు, అంటే మీరు అన్నదానికి నేను రివర్స్లో చెప్తున్నా, వేరే రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం సంగతి ఎట్లా ఉన్నా, ముందు ఉన్న రాష్ట్రంలో కూడా లోకేష్ను కూడా కొంత మనం ఎలివేషన్ ఇంకా తీసుకురావాలి అనే ఒక భావన నందమూరి కుటుంబంలో కానీ తెలుగుదేశం ముఖ్యంగా లోకేష్ అనుయాయుల్లో ఎక్కువ మన షో నడిపింది వాళ్ళే కదా, పనిచేసింది ఇదంతా. వాళ్ళు కొంత అసంతృప్తిగా ఆ విషయంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో చాలా మార్పులు వస్తాయి. వీటన్నిటిలో సామరస్యం దెబ్బతినకూడదు. నేను మీకు ఇచ్చిన ఉదాహరణలన్నీ మటుకు ఆ హెచ్చరిక అయితే మనకు ఈ నరసింగానందలు, సింగానందలు వీళ్ళందరూ పెరిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మటుకు మనకు. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న నినాదం కానీ లేకపోతే ఆయన వేస్తున్న అడుగులు కానీ పొలిటికల్ కాక అయితే రేపుతున్నట్లుగా అనుకోవచ్చా సార్? సౌత్లో కాక రేపుతున్నాయి, అదే కదా. కాక ఫర్ రాంగ్ రీజన్సా రైట్ రీజన్సా అన్నదే ఇక్కడ చాలా ముఖ్యం. ఇప్పుడు విశాఖ ఉక్కు కార్మికులను కలుసుకున్నాడు, చాలా సంతోషం కదా. రేపు పోలవరం మీద చొరవ తీసుకోండి. నిన్న స్కౌట్లు గైడ్స్కు ఎలా 3,000తో పెట్టాలా 4,000తోనా అవన్నీ తీసుకొని మంచిది. యువతను ఉత్సాహపరచండి, దాంట్లో పెద్ద ఇబ్బంది ఉంది. ఇంకొకటి ఇప్పుడు హరిహర వీరమాళ్ళు చివరి షెడ్యూల్ అయిపోతుంది, మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కూడా ఉత్సాహపడుతున్నారు, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. సో హెవీ ఎజెండా ఉంది పవన్ కళ్యాణ్కు. పొలిటికల్ ఎజెండా, సినీ ఎజెండా, సనాతన ఎజెండా, 3 అజెండాలు ఉన్నాయి కనీసం. ఈ 3 చాలక ఇప్పుడు మీరు సదరన్ అజెండా ఒకటి ఇస్తామంటున్నారు. మళ్ళీ ఎన్ని అజెండాలు, ఏ జెండా కింద అని కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే నెమ్మదిగా బీజేపీలో కలుపుకుందామని ఇది ఎప్పుడో జరిగింది. పవన్ స్వయంగా చెప్పాడు కదా, అవును, అమిత్ షా నన్ను కలుపుకోవాలని చూసాడు. ఏం సార్ నేనేదో బలపరుస్తానంటే మీరు నన్నే చపరిద్దామని చూసుకోవడం ఏమన్నా న్యాయమని నేను అడిగానండి. సో అలాంటి చాలా చేంజెస్కి ఇక్కడ స్కోప్ ఉంది.